జమ్మూ కశ్మీర్ ఘటన నేపథ్యంలో యావత్ భారతదేశం అప్రమత్తమైంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమల, యాదగిరిగుట్టతో పాటు పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసుల వద్ద నిఘా పెంచింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే పహల్గాం ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్తానీలందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్లో నమోదైన పాకిస్తానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ FRRROలో నమోదు చేసుకోవాల్సి ఉండగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాత బస్తీ పురాణి హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విభాగం వద్ద లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం 208 మంది పాకిస్తానీ పౌరులు అధికారికంగా నమోదై ఉన్నారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా కలిగిన వారే. సాధారణంగా ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారికి, వారి రక్త సంబంధీకులకు ఈ రకం వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉండగా, మిగిలిన వారు వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ 208 మంది ప్రస్తుత నివాసాలు, ఇతర వివరాలను SB అధికారులు మరోసారి ధృవీకరించుకుంటున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిశాక ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నతాధికారి వివరించారు. నగరంలో ఉన్న పాకిస్తానీల్లో ప్రస్తుతం సార్క్ వీసా కలిగిన వారు ఎవరూ లేరని కూడా స్పష్టమైంది. అయితే సిటీలో ఉన్న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ ద్వారా సేకరించిన స్థానిక పోలీసులు వారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలు సేకరిస్తున్నారు. సిటీలో తిష్టవేసిన వారిని వెనక్కి తిప్పి పంపే ప్రయత్నాలు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. వీరితో పాటు అనధికారికంగా ఉన్న వారి డేటా కూడా సేకరించి వారిని జైలుకు పంపాలని అధికారులు రెడీ అయ్యారు. స్థానికుల సహకారంతో ఈ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో యావత్ భారతదేశం అప్రమత్తమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావడం కూడా జరిగింది. మొత్తం ఇటు పుణ్యక్షేత్రాలైన తిరుమలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న యాదగిరిగుట్ట, ఇలా అన్ని క్షేత్రాల వద్ద, అలాగే టూరిస్ట్ ప్లేస్ల వద్ద కూడా జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రత్యేకమైన పికెటింగ్లు పెట్టి భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఎప్పుడైతే కేంద్రం నుంచి భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా కమిషనరేట్లు, హైదరాబాద్లో ఉన్న 3 కమిషనరేట్లలో ఉన్న ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, వివిధ కారణాలతో ఇక్కడికి వీసా తీసుకొని రావడం జరిగిందో వారందరినీ కూడా తిప్పి పంపే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం 208 మంది పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఉన్నట్లుగా కూడా ఈ స్పెషల్ బ్రాంచ్ అనేది వారి రికార్డులు తెలుపుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు, అంటే ఇక్కడ అమ్మాయిలను, యువతులను వివాహం చేసుకోవడం, వారి రక్త సంబంధికులు అనే విషయం పైన ఈ దీర్ఘకాలిక వీసాలు తీసుకొని దాదాపు 150 మందికి పైగానే ఉన్నారు. మిగతా వారంతా కూడా వివిధ కారణాలు, అంటే ఆసుపత్రిలో వైద్యం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం పైన ఆ స్థానిక పోలీసులు, స్థానికుల సహకారంతో పోలీసులంతా కూడా సమగ్రంగా ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 100 మందికి పైగానే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా ఏదైతే, అంటే మరో 10 మంది అడ్రస్ సరిగా లేకపోవడంతో వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అనుమతులు తీసుకొని ఇక్కడికి వచ్చారో పాకిస్తాన్ పౌరులు, ఆమె కాకుండా ఎవరైతే అనధికారికంగా ఇక్కడ ఉంటున్నారో వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరో పక్కన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లాడ్జ్లలో కూడా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే తిరుగుతున్నారా, లేదంటే తిష్టవేశారన్న కోణంలో కూడా తనిఖీలు ముమ్మరం కూడా చేయడం జరిగింది. ఇక ఈ పాకిస్తాన్ పౌరులను అందరినీ కూడా పోలీసులు అందరూ కూడా తిప్పి పంపే పనుల్లో బిజీగా ఉండగా, శివార్ ప్రాంతంలో ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వారి వల్ల కూడా దేశ భద్రతకు ముప్పు అని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా తిరిగి పంపించాలని చెప్పేసి కూడా వారు ప్రభుత్వాన్ని కోరడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి హైదరాబాద్లో ఉన్న ఈ 208 మంది పాకిస్తాన్ పౌరులను తిప్పి పంపే ప్రయత్నంలో పోలీసులంతా బిజీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.